10 సంవత్సరాలు రాష్ట్రాన్ని లూటీ చేశారని కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కుటుంబ పంచాయతీని రేవంత్ రెడ్డికి అంటకట్టడం సమంజసం కాదన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన రోజే కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, ఇదంతా ఓ డ్రామా అని విమర్శించారు అడ్లూరి లక్ష్మణ్. కాళేశ్వరం 1,00,00,000 కోట్ల కుంభకోణంలో ఏదైతున్నదో హరీష్ రావు, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు, అప్పుడు మన నాయన దగ్గర ఉన్నటువంటి సంతోష్ రావుకు సంబంధం తప్ప, మా నాయన నిజాయితీపరుడు, మా నాయన స్వచ్ఛశీలుడు, మా నాయనకి ఎలాంటి డబ్బు మీద ధ్యాస ఉండదు అంటున్నా. మరి ధ్యాస ఉండదన్నప్పుడు ఒకటే మాటని అడుగుతున్నా మంత్రిగా, మా కవితక్కను, మీ అంతర్గతంగా పంచాయతీలు మా పార్టీ మీద, మా నాయకుల మీద ఎందుకు ఆస్వాదిస్తున్నా అంటున్నా. ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు? ఇలా అసెంబ్లీ 20 నెలల ప్రభుత్వం లోపల ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా మా ఫామ్ హౌస్కి పరిమితమైతే, ఆ పార్టీ తరఫున అత్యధికంగా అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నది ఎవరు? హరీష్ రావు. ఏ సమస్య అయినా ప్రభుత్వ పరంగా ఏ మంచి చేసినా కూడా ఆ పార్టీ ప్రభుత్వ తరఫున ఆపోజిషన్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితం అయితే హరీష్ రావే మాట్లాడతారు. మరి హరీష్ రావు, కేటీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీకి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటే అసెంబ్లీలో మా మీద ఎందుకు మాట్లాడతారండి? నీకు విమానంలో పోయిన విషయం నీకు తెలుస్తుంటే ఇవాళ కుంభకోణం 1,00,00,000 కుంభకోణం బయటపడ్డాక దాచుకున్న పైసలు బయటపడ్డాక ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? సిబిఐ ద్వారా దర్యాప్తు సంస్థ ఏ విధంగా ఈ యొక్క దర్యాప్తు చేస్తుందో, ఏ విధంగా వాస్తవాలు బయటకు చూపుతుందో, ఎంతమంది పాపాలు బయట పెడుతుందో అది బయట పెట్టాల్సినటువంటి మీ యొక్క కేంద్రంలో మీరు ఉన్నారు కదా, మాట మాట్లాడతారు కదా బీజేపీలు కూడా. ఇది వాళ్ళ యొక్క ఏదైతే బాధ్యత, తెలంగాణ ప్రజల యొక్క డబ్బును దోసుకునే దొంగలను బయటపెట్టాల్సిన బాధ్యత కూడా వాళ్ళపై ఉన్న విషయం మరొకసారి గుర్తు చేస్తారు. కాళేశ్వరం 1,00,00,000 కోట్ల కుంభకోణంలో ఏదైతున్నదో హరీష్ రావు